Welcome back again. This is Fiday. You're watching We The Dicky Government Jobs channel. Guys, government job updates మేము రెగ్యులర్గా ఇస్తున్నాం. సో వీడియో మిస్ కాకుండా ఎండ్ ఎవర్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. డిఫరెంట్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మేమైతే పోస్ట్ చేస్తున్నామన్నమాట. సో మిస్ అవ్వదు గైస్. ఎక్కువ మందికి ఒక ఛానల్ని షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఈరోజు హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు, ఫీజు కూడా ఏమి ఉండదు, బట్ శాలరీ మనకైతే 35,000 వరకు అయితే ఉందన్నమాట. సో క్లియర్ కట్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ అయితే చేసేస్తారు. ఓకే, మన సొంత జిల్లాలోనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, డిఫరెంట్ పొజిషన్స్ మాకు జాబ్స్ కావాలి బ్రో అని. అందులో హాస్టల్ వార్డెన్స్ ఆర్ అసిస్టెంట్ వార్డెన్కి సంబంధించి కూడా ఏమైనా నోటిఫికేషన్ ఉంటే పోస్ట్ చేయని అడుగుతున్నారు కదా. సో మంచి అప్డేట్. దీనికోసం మీకు తెలుగు లాంగ్వేజ్ కొద్దిగా బెటర్గా వస్తే మీరు తప్పకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే మీరైతే పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం తీసుకువెళ్ళాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్, అసలు ఎక్కడ వచ్చింది ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 5,30,000 నుంచి మనకైతే వచ్చింది. 9th జూన్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ వార్డెన్, సో ఈ యొక్క అసిస్టెంట్ వార్డెన్ పొజిషన్స్కి ప్రెజెంట్ మనకైతే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఒకసారి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్కి ఏమో 10 వేకెన్సీస్, ఫీమేల్ కూడా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. 35,000 పర్ మంత్ మనకైతే శాలరీ ఉంది. శాలరీ కూడా చాలా బాగుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కాలేజెస్ కన్సర్న్డ్. Interested candidates may attend the interview as per the above mentioned schedule with all their original certificates in support their qualification and Aadhaar card, bank passbook and PAN card and attested Xerox copies of each and recent passport size photographs కూడా along with this application మీరైతే రావాలి అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట. ఓకే, the original certificate should not be enclosed along with the application but should be brought ఫర్ వెరిఫికేషన్ అని మెన్షన్ చేశారు. ఓకే, ఏం తీసుకోరు బట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళైతే తీసుకుంటారు. టీఏడిఏ ఏమి ఇవ్వరు గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గైస్ ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి ప్లేస్ ఆఫ్ వర్క్ అసలు ఎక్కడెక్కడ మనకి ఇచ్చారనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. రాజేంద్ర నగర్ రంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఆశ్వరావుపేట, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నెక్స్ట్ పాలెం ఉంది, నెక్స్ట్ వరంగల్ ఉంది, రాజన్న సిరిసిల్ల, కండి అంటే సంగారెడ్డి, మనకి రుద్రూరట, నెక్స్ట్ నిజామాబాదు, ఆదిలాబాద్ కూడా ఉందన్నమాట. ఓకే, వర్కింగ్ అవర్స్ విషయానికి వస్తే ఇక్కడ 7 AM నుంచి 10:30 AM వరకు మనకైతే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు వర్కింగ్ అవర్స్ 3:30 PM నుంచి 8 PM వరకు ఉంటుంది అనమాట. ఓకే, 7:30 నుంచి 10:30 వరకు చేసి వెళ్ళిపోతారు. తర్వాత 3:30కి వచ్చి మళ్ళీ 8 PM వరకు ఉండి మీ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చేసుకుంటారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే మనకి ఇక్కడ చూడండి 20th జూన్ 2025 మార్నింగ్ 10 AM మీరు ఇక్కడ చూడండి మనకి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ PJTAU క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్కి మీరు వెళ్ళాలి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని. బట్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అన్నది మెయిన్ థింగ్ గైస్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి ఇచ్చారు క్వాలిఫికేషన్ చూడండి. మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ MSW ఆర్ MA సోషియాలజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్. బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్. బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ BSc హార్న్స్ చేస్తుంటారు కదా, కమ్యూనిటీ సైన్స్ అండ్ హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు అప్లై చేయడానికి అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ గైస్. ఓకే, ఈ క్వాలిఫికేషన్ ఉండి సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇంటర్వ్యూలో మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. డిఫరెంట్ మనకి ఇచ్చారు కదా క్లియర్ కట్గా, అవన్నీ కూడా మీరు తీసుకొని పర్టికులర్ లొకేషన్కి అయితే టైంకి 20th జూన్కి అయితే మీరు వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ప్యాకేజ్ కూడా బాగుంది కాబట్టి మీకు యూజ్ అయిపోయినా వేరే వాళ్ళకైనా ఎలిజిబిలిటీ కేటగిరీ బేస్ చేసుకుని వాళ్ళనే వెళ్తారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, షేర్ చేయండి ఎక్కువ మందికి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలదు. అంతవరకు సెలవు, బాయ్.